నిర్మల్ జిల్లా బైంసాలోని ప్రధాన కూడలలో పోలీసులు దాడులు చేశారు. మట్కా ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు చేయడంతో పలువురు పట్టుబడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1600 రూపాయల నగదు 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలువురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామదాసు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేదల బతుకులు మార్చే పథకం భూభారతి అని, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ధరణిని బంగాళాఖాతంలో కలిపారన్నారు. పేద రైతుకు సంబంధించిన భూమి భద్రతగా ఉండాలి అంటూ అసెంబ్లీలో చర్చలు జరుపుకొని భూభారతిని తెచ్చామని తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని స్థానిక టోల్గేట్ వద్ద కూటమి నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. పహల్గాంలో ఉగ్రవాదులు భారతీయ పౌరులను అతి కిరాతకంగా చంపడం దారుణమైన చర్య అని ఎమ్మెల్యే శ్రీధర్ అభివర్ణించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరులైన కుటుంబాలకు ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నియోజకవర్గ ఇన్ఛార్జి నరేష్ ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 3 రోజుల పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు సంతాప దినాలను నిర్వహించారు. అనంతరం మానవహారం చేపట్టారు. 3 రోజుల పాటు నిర్వహించిన సంతాప దినాలకు కుప్పం ప్రజలు పూర్తిగా తమ సహకారాన్ని అందించారని నరేష్ తెలిపారు. వడదెబ్బకు వృద్ధుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. గత కొద్ది నెలలుగా మామిటి తోటకు కాపలాగా వెళ్తున్న లక్ష్ముడు అనే వృద్ధుడు వడదెబ్బకు గురై మృతి చెందాడు. వారం రోజుల నుండి ఎండలు దంచి కొట్టడం, దానికి తోడు సత్తుపల్లిలో సింగరేణి ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ఎండతాపానికి తట్టుకోలేక వడదెబ్బకు గురయ్యారన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా కూసుమంచిలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. రాజుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ దిమ్మె వద్ద మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ నెల 27వ తారీఖున వరంగల్ ఎలుకతిలో జరిగే రజతోత్సవ సభకు భారీ ఎత్తున గ్రామ అధ్యక్షులు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రశాంతమైన భారతదేశంలో అక్రమంగా తరబడి మారణ హోమం సృష్టిస్తున్న ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ మృతులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నెల్లూరు జిల్లా గాంధీబొమ్మ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రధాని మోడీ పాకిస్తాన్కు సింధు జలాలు తరలింపు నిషేధం తదితర కార్యక్రమాలను చేపట్టి తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు. మన జిల్లాకు చెందిన కావలివాసి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. ఈ దురదృష్టకరమైన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ అంజలి ఘటిస్తున్నామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమేందపల్లిలో పట్టపగలే దొంగలు కలకలం సృష్టించారు. చాకర్లపల్లి రైల్వే స్టేషన్ ముందు మామిడి పళ్ళు అమ్ముకుంటున్న బోయే జయమ్మ వద్దకు 2 యువకులు బైక్ మీద వచ్చి మెడలోని చైనును, కమ్మలను లాక్కెళ్లారు. కింద పడిపోయినా కూడా ఆమెను వదలకుండా చెవి కమ్మలు, చైను లాగేశారని బాధితురాలు మొరపెట్టుకుంది. తీవ్ర రక్తగాయాలు అయిన బోయే జయమ్మ సోమేందపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భూ వివాదంలో మహిళ కళ్లలో కారం కొట్టిన ఘటన చిత్తూరు జిల్లా పొంగనూరులో చోటు చేసుకుంది. మద్యం మత్తులో దాయాదులు సావిత్రి అనే వివాహితపై కళ్లలో కారం చల్లి దాడి చేశారు. ముఖంపై గాయాలతో బాధితురాలిని చికిత్స నిమిత్తం పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సుబ్బారాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ర్యాలీ నిర్వహించారు. స్వర్ణకార దుకాణాలను బంద్ చేసి నిరసన తెలిపారు. టూరిస్టులను ఉగ్రవాదులు హిందువులు, ముస్లింలని పరిశీలిస్తూ హిందువులపై దాడి చేసి చంపడం అన్యాయమన్నారు. ఈ ఘటనపై కేంద్రం ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుని ఉగ్రవాదులను ఏరిపారేయాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా తరగతులు నిర్వహించారు. మహిళలు అన్ని విధాలుగా ఎదగాలని ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కుట్టు మిషన్లు అందించిన సిడిఏ సంస్థ ఏనేష్ కుమార్ను ఆర్డీఓ రాజేందర్ గౌడ్ అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆర్డీఓ రాజేందర్ గౌడ్ కోరారు. అనంతపురం జిల్లా గుంతకల్లు తహసీల్దార్ రమాదేవి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మండలంలోని ప్రజలందరూ ఈ నెల 30వ తారీఖు లోపల కేవైసీ చేసుకోవాలన్నారు. కేవైసీ చేసుకోలేని వారందరూ ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతారని తెలిపారు. కాబట్టి గడువు లోపల ప్రతి ఒక్కరూ రేషన్ డీలర్ల వద్ద కేవైసీ చేసుకోవాలన్నారు. పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ ముస్లింలు మౌన ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మర్కజ్ మసీద్ కమిటీ నాయకులు కేఎండి ఫరూక్ ఉగ్రదాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని కోరారు. మన భారతదేశంలో ముస్లింలు, హిందువులు బాయ్ జీవిస్తున్నామని, అమరులైన కుటుంబాలకు బాసటగా నిలిచి అసువులు బాసిన భారత సైనికులకు నివాళులు అర్పిస్తున్నామని ఆయన అన్నారు.
నెల్లూరు జిల్లా కొత్తూరు గ్రామంలోని రేషన్ షాపు నెంబర్ 42లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో తహసీల్దార్ కృష్ణప్రసాద్ రికార్డులను పరిశీలించి 1270 కిలోల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రేషన్ డీలర్ పాలెపు హెసీబా మీద 6A కేసు నమోదు చేసి షాపును సీజ్ చేయడం జరిగిందన్నారు. మిగిలి ఉన్న స్టాక్ను సంబంధించిన వీఆర్ఓకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిలో హిజ్రాలు హల్చల్ చేశారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హిజ్రాల వేషాలలో వచ్చి పరిగి పట్టణంలో భిక్షాటన చేశారు. వారిని గమనించిన ఆ ప్రాంత హిజ్రాలు ఇక్కడ మీకేం పని అంటూ ఆ ఇద్దరు వ్యక్తులను చితకబాదారు. ఇక్కడ ఎవరు వసూలుకు పాల్పడినా తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. హిజ్రాల వేషాల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు రంగారెడ్డి జిల్లా పులుసుమామిడికి చెందిన నర్సింలు యాదయ్యలుగా గుర్తించారు. మరోసారి ఇటుపక్క రావద్దని, వస్తే ఊరికే వదిలిపెట్టమని హెచ్చరించి పంపించారు.